బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మళ్ళీ మొదలైంది ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధం. చూస్తున్నాం పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య మళ్ళీ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంది. ఒకవైపు శాంతి చర్చల ఒప్పందాలు జరుగుతున్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితులు అయితే ఆగటం లేదు. పాకిస్తాన్ మళ్ళీ దొంగ దెబ్బతీసింది ఆఫ్ఘన్ ను. ఓవైపు ఇస్తాంబుల్లో ఆఫ్ఘన్ తో శాంతి చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు సరిహద్దులో కాల్పులకు తెగబడుతోంది పాకిస్తాన్ ఆర్మీ. కాందహార్లోని స్పిన్ బోల్డర్ జిల్లాలో తాలిబాన్ దళాలపై కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. పాక్ దాడులతో 20 మంది తాలిబాన్స్ ఒకవైపు మృతి చెందినటువంటి నేపథ్యంలో పాక్ దాడులపై కౌంటర్ అటాక్ చేస్తోంది తాలిబాన్లు. సరిహద్దులో పాక్ సైనికులపై భీకర కాల్పులు జరుపుతోందని చెప్పొచ్చు. రైట్ నో మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. శాంతి చర్చలు విఫలమైతే ఇరు దేశాల మధ్య ఒకవైపు ఉద్రిక్తతలను పరిష్కరించుకునేందుకు గురువారం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య కీలకమైనటువంటి శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే చర్చల ప్రారంభానికి ముందే పాకిస్తాన్ రక్షణ మంత్రి డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ అలాగే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేటి చర్చలు ఫలించకపోతే తాలిబాన్లతో యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుందని ఒకవైపు వార్నింగ్ కూడా ఇచ్చారు. శాంతి చర్చలు విఫలమైతే ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉధృతంగా మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మా వద్ద చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. శత్రువులు మమ్మల్ని ఎలా టార్గెట్ చేస్తారన్న దాన్ని బట్టి మా ప్రతిస్పందన కూడా తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్తున్నారు. చర్చలు ఫలించకపోతే యుద్ధం జరిగి తీరుతుంది అంటున్నారు అని ఖవాజా వ్యాఖ్యానించడం ఎప్పుడైతే చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మిలిటెంట్లకు కాబుల్ ఆశ్రయం కల్పిస్తోందని సీమాంతర దాడులను ప్రోత్సహిస్తోని ఇటు పాక్ మంత్రి దుయ్యబడుతున్నారు. మరి ఖవాజా వ్యాఖ్యలను ఆఫ్ఘన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఒకవైపు సామాన్యులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతుందని ఒకవైపు మండిపడుతుంది. కాగా టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా ఆఫ్ఘన్ పాక్ మధ్య నేడు 3వ విడత శాంతి చర్చలు కూడా జరగబోతున్నాయి. దీనికి ఖతార్ అలాగే టర్కీ మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నాయి. అంతకుముందు దోహా ఇస్తాంబుల్లో 2 విడతల్లో జరిగినటువంటి శాంతి చర్చలు ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. మరి వీరిద్దరి మధ్యలో ఏ రకంగా ఉంది, అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, ఆఫ్ఘన్ కి అలాగే పాకిస్తాన్ కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు ఏదైతే దొంగ దెబ్బ తీస్తుందో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎంత భయపడుతుంది, అసలు ఆఫ్ఘన్కి సంబంధించినటువంటి పరిస్థితి సిచ్యువేషన్స్ ఏ ఉన్నాయి, అక్కడ కొన్ని స్పాట్స్ ఉన్నాయి మన దగ్గర, అవి ఒకసారి చూద్దాం. مازال گلی سره جنگ شروع که مازال گلی باندې جنگ شروع کړل، خلک د کورو سره راوځي تغلي جنگ شروع ګوره مازال یه وقت سیم امروز غنیمت شو 11 امروز غنیمت شو. الحمدلله ګروپ ملګری الحمدلله دا دی پولیس ګاډي ویلوړ دي او مجاهدین ورلاند دي ورنږدې دي. ته صحیح شو یه وقت سیم امروز غنیمت شو. سبسسو سبسیږي وشک چې منسوبې چرته زمونږ د قیام جوړېږي. چرشه یې وشک چې منسوبې چرته زمونږ د قیام جوړېږي. چرشه یې
రైట్, చూస్తున్నాం కదా పాకిస్తాన్ దాడులు ఒక రకంగా భీకరాన్ని సృష్టిస్తున్నాయి. ఆఫ్ఘన్లో ఉన్నటువంటి ప్రతి పౌరుల మీద అక్కడ విరుచుకుపడుతూ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. డ్రోన్ కెమెరాల సహాయంతో ఒకవైపు ఆఫ్ఘన్ పై ఎదురు దాడులు చేస్తూ ఉన్నాయి. మరి ఈ దాడి ఏ వరకు వెళ్తుందో అనేది మాత్రం చూడాలి. సో ప్రజెంట్ అయితే సరిహద్దులో మరోసారి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పాకిస్తాన్ ఎవ్రీ టైం ఇదే చేష్టలకు పాల్పడుతోంది, వికృత చేష్టలకు పాల్పడుతోంది, ఎదురు దెబ్బలు తగిలించుకునే విధంగా చేస్తోంది, దొంగ ముసుగులో అనేక రకాల దాడులు వ్యవహరిస్తూ ఉంది. ప్రతి కంట్రీలో కూడా ఇదే సిచ్యువేషన్స్ నెలకొంటుంది. ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఇటు ఉగ్రవాదులు పాక్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఓరక్జాయ్ జిల్లాలో ఇటీవల దాడులు చేయడం జరిగినటువంటి విజువల్స్ మనం ఇందాక చూసాము. ఈ దాడుల్లో కూడా చాలా మంది దెబ్బతిన్నారు, 11 మంది సైనికులు కూడా మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘన్ రాజధాని కాబూల్లో పేలుళ్లు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ పేలుళ్లకు పాకిస్తాన్ కారణమని ఒకవైపు తాలిబాన్ ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే మరి తాలిబాన్ సైన్యం పాకిస్తాన్ పై దాడులకు దిగింది. దాంతో పాకిస్తాన్ ఎదురు దాడులు జరిపిందని చెప్పాలి. అండ్ దానికి సంబంధించి మనము ఇప్పుడు చూడొచ్చు, ఈ ఘర్షణలో ఇరువైపులా భారీ ప్రాణ నష్టం జరిగింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఒకవైపు ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పాలి. అండ్ మరి ఇది ఎంతటికి దారితీస్తుందో, ఒకవైపు యుద్ధం ఆపే ప్రసక్తి లేదని చెప్తున్నారు. మరోవైపు యుద్ధం చూస్తుంటే కనుక ఎంతో మంది ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది అనేది మాత్రం చూడాలి. పలు అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ జరిపే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు జరిగే చర్చల్లో కూడా సరిహద్దుల ఘర్షణలు, డ్రోన్స్ దాడులు, పాకిస్తాన్ వాణిజ్య క్రాసింగ్లను మూసివేయటం వంటి ప్రతి అంశాలను కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిష్కారం కోసం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డేటా ప్రకారం ఎన్ని తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి పరిష్కారాలకు వెళ్తే బాగుంటుందని చెప్పి డిస్కషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి శివ మనకి రైట్ అయితే చూస్తున్నాము. అండ్ కాబూల్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని, మరోవైపు సరిహద్దు దాడులను చూసి చూడనట్లు వదిలేస్తోందని ఆరోపిస్తోంది. అందుకే డ్రోన్ దాడులు చేపట్టామని సమర్థించుకుంటోంది. మరి ఆఫ్ఘన్ మాత్రం ఈ ఆరోపణలన్నీ తిప్పికొడుతూ ఇస్తాంబుల్లో సమావేశం తీవ్ర ఒత్తిడుల మధ్య ప్రారంభం అవ్వబోతోంది. ఒకవైపు ఇవన్నీ కూడా తిప్పికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అబద్ధాలు చెప్తోంది, పాకిస్తాన్ చేసేవన్నీ చేస్తోందని చెప్పి ఇటు తాలిబాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతకుముందు టర్కీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్ మధ్య జరిగిన దీర్ఘకాలిక శాంతి చర్చలు విఫలమైనట్లు ఇరు దేశాల అధికారుల మీడియాలు కూడా ప్రకటించడం జరిగింది. అండ్ ఇరు దేశాలు ఒక అభిప్రాయానికి రాలేకపోవడమే కాక నువ్వంటే నువ్వు అని కొట్టుకుంటూ ఉన్నాయి ఒకవైపు. దీంతో త్వరలోనే పాక్ ఆఫ్ఘన్ల మధ్య మళ్లీ యుద్ధం జరగవచ్చని కూడా అంచనాలు వేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే కంటిన్యూస్ గా పాకిస్తాన్ ఆఫ్ఘన్ ఒకవైపు ఇరువురు రెసిప్రికేషన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఏం జరుగుతోంది, ప్రాణ నష్టం అయితే ఒకవైపు జరుగుతుంది. మరి ఈ శాంతి చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. ప్రతి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, తాలిబాన్స్ అలాగే ఆఫ్ఘన్స్ పాకిస్తాన్స్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఒకవైపు అనేక రకాల అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ ఎప్పటిలాగే వికృత చేష్టలకు పాల్పడుతోంది, తన వైఖరిని చూపిస్తోందని చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ ప్రస్తుతం? సరిహద్దులో ఉన్నటువంటి టెన్షన్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ప్రాణ నష్టం కూడా జరిగిందని చెప్తున్నారు. రైట్ సౌమ్య, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. మరోసారి ఈ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంటే పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మళ్ళీ దొంగ దెబ్బ కొట్టిందని ప్రధాని చెప్పుకోవాలి. ఓవైపు ఇస్తాంబుల్లో ఆఫ్ఘన్ తో శాంతి చర్చలు సాగిస్తూనే సరిహద్దులో కాల్పులకు తెప్పడింది పాకిస్తాన్ ఆర్మీ. ఈ కాందహార్ లో స్పిన్ బోల్డక్ జిల్లాలో తాలిబాన్ దళాలపై కాల్పులకు పాకిస్తాన్ తెగబడింది. ఈ పాక్ దాడుల్లో దాదాపు అధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం 20 మంది తాలిబాన్లు మృతి చెందారు. ఇక పాకిస్తాన్ దాడులపై తాలిబాన్లు కౌంటర్ అటాక్ చేసేందుకు సిద్ధమయ్యారు. సరిహద్దులో పాక్ సైనిక స్థావరాలపైన సైనికులపైన భీకర కాల్పులు జరిపింది తాలిబాన్ సైన్యం. ఇక పాక్ దాడులను అధికారికంగా తాలిబాన్లు ధృవీకరించారు. ఇక మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు తాలిబాన్ ప్రతినిధి ముజాహిద్దీన్ వెల్లడించారు. పాక్ ను దెబ్బ కొడదామని కూడా వారంతా వార్నింగ్ ఇచ్చారు. గతంలో కూడా తాలిబాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ మరోవైపు పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలకు ఒప్పందం కుదిరింది. గతంలో కూడా ఒప్పందం కుదిరిన తర్వాత మధ్యవర్తిత్వం వహించిన వారి మాటలు విన్న తర్వాత కూడా ఇద్దరు అవగాహనకు వచ్చారు. కానీ మళ్ళీ పాకిస్తాన్ తాలిబాన్లపై దాడి చేసిన నేపథ్యంలో తాలిబాన్లు కూడా తిరిగి ఇటు పాకిస్తాన్ సంబంధించిన చమురుకు సంబంధించి కానీ గ్యాస్ పైప్ లైన్లపై దాడి చేసిన నేపథ్యంలో భారీగా నష్టం వాటిల్లింది. దానివల్ల పాకిస్తాన్ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్ళా మధ్యలో ఇస్తాంబుల్ కు సంబంధించి ఇక్కడ
అంటే ఒకవైపు శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి, మరోవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసి తాలిబాన్ సైన్యానికి తాలిబాన్లకు నష్టం చేకూర్చాలనేది ప్రధానంగా పాకిస్తాన్ భావిస్తోంది. గతం నుంచి చూస్తే కనుక ఒకవైపు BLE బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు తాలిబాన్ తెహ్రీక్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ తెహ్రీక్ తాలిబాన్ లు పాకిస్తాన్ దాడులు చేస్తున్నారు. సరిహద్దు వివాదం వద్ద తాలిబాన్లకు మరోవైపు పాకిస్తాన్ కు మధ్య వివాదం కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు. ఇటు తాలిబాన్ చేసిన దాడిలో పాకిస్తాన్ ఆర్మీకి కూడా గతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ ఈసారి తొలిసారి పాకిస్తాన్ దాడిలో తాలిబాన్ కు సంబంధించిన అధిక సంఖ్యలో 20 మంది తాలిబాన్ సైనికులు మృతి చెందారు. ఇక ప్రతీకార దాడికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇటు తాలిబాన్ పాకిస్తాన్ కు వార్నింగ్ ఇస్తోంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు వార్నింగ్స్ అనేవి ఎక్కువగా కొనసాగుతున్నాయి, మరోవైపు కాందహార్లోని స్పిన్ బోల్డ్ జిల్లాలో జరిగినటువంటి ప్రమాదాలు మనం చూస్తుంటే కనుక ఖచ్చితంగా అసలు ఇది శాంతి చర్చల ఒప్పందంలో ఏం జరుగుతుంది అని ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆఫ్ఘన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మరోసారి ఒక ఉద్రిక్త వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సరిహద్దుల్లో కాల్పులకు ఒకవైపు పాకిస్తాన్ ఆర్మీ తెగబడుతూ ఉంది, మరోవైపు తాలిబాన్ దళాలపై కాల్పులకు తెగబడుతూ ఉంది. అండ్ పాక్ దాడులతో 20 మంది తాలిబాన్స్ అక్కడ మృతి చెందినటువంటి నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది ఆఫ్ఘాన్? మరి దేశం కోసం పోరాటం ఇంకా చేస్తుందా? అసలు శాంతి చర్చలో ఒప్పందం ఫలిస్తాయా? ఈ రకరకాలుగా పాకిస్తాన్ ఇటీవల మనము చూసుకుంటే కనుక ఒక 1 year నుంచి కంటిన్యూస్గా ప్రతి దేశంతోని పాకిస్తాన్ గొడవలు పెట్టుకుంటూనే ఉంది. ప్రతి దేశం నుంచి ఒక ఫైనాన్షియల్గా కావచ్చు, ఆర్థిక పరంగా ఎంత దెబ్బతింటున్నారు పాకిస్తాన్ అనేది వాళ్ళ అంచనాకే మనం వదిలేయాలి. ఎందుకంటే ఎవ్రీ కంట్రీ ఖచ్చితంగా వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూనే ఉంది. ఒకవైపు అమెరికా నుంచి సపోర్ట్ అందుతున్నప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం వాళ్ళ వికృత చేష్టల్ని మాత్రం చూపిస్తూనే ఉంది, వక్రబుద్ధిని ప్రవర్తిస్తూనే ఉంది. మరోవైపు అన్ని దేశాల్లో ఇటు ఇండియాతో పెట్టుకున్నప్పుడు కూడా అనేక వక్రబుద్ధిని ప్రదర్శించడం చూసాము. కానీ అప్పుడు కూడా పాకిస్తాను ఇంకా మారకపోతే మనం ఏమి చేయలేము. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ ఎనిమిగా మారే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ రైట్ నో అయితే ఈసారి ఒకవేళ జరిగినటువంటి ఈ చర్చలు కనుక విఫలమైతే ఖచ్చితంగా మరోసారి ఇంకా గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి, ఇంకా యుద్ధ వాతావరణం తలపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా ఎంతో లోబడిపోయినటువంటి పాకిస్తాన్ ఇలా యుద్ధాలు చేసుకుంటూ పోతుంటే, ఇలా ప్రతి దేశంతో యుద్ధాలు చేస్తూ పోతుంటే అసలు ఏ విధంగా వీళ్ళు బయటకు వస్తారు? ఫైనాన్షియల్ నుంచి కావచ్చు, పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో అన్ని రకాలుగా లిటరేచర్ కూడా దెబ్బతింటూ ఉంది అని అన్ని రకాలుగా మనం చూసుకుంటే కనుక పాకిస్తాన్ తగ్గే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ శాంతి చర్చల ఒప్పందంలో ఏం మాట్లాడుకుంటారు? తాలిబాన్ దళాలపై ఒకవైపు కాల్పులకు తెగబడుతున్నారు. ఇప్పటికే 20 మంది తాలిబాన్స్ కూడా మృతి చెందడం జరిగింది. పాక్ దాడుల్లో 20 మంది ఒక్కసారిగా మృతి చెందినటువంటి నేపథ్యంలో ఇక తాలిబాన్స్ అయితే ఒప్పుకోమని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ని వదిలిపెట్టము, ఇలా దొంగ దెబ్బ తీస్తున్నటువంటి పాకిస్తాన్ని మాత్రం ఊరుకోమని చెప్పి మరోవైపు చెప్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆఫ్ఘన్ అలాగే పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో పాక్ సైనికులపై భీకర కాల్పులు జరుగుతుంది. ఒకరికొకరు కూడా తగ్గేదే లేదు అనుకుంటూ మరోవైపు కాల్పులు చేస్తున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి శాంతి చర్చల ఒప్పందంలో ఏం మాట్లాడతారు? అసలు పాకిస్తాన్ తగ్గిపోతుందా, ఆఫ్ఘనిస్తాన్ తగ్గిపోతుందా? వీళ్ళిద్దరు శాంతి చర్చలు చేస్తూ ఉంటే దేశంకే మంచిది కదా అనే వైఖరిని ప్రదర్శిస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. مازال گلی سره جنگ شروع که مازال گلی باندې جنگ شروع کړل خلک د کورو سره وځي تغلي جنگ شروع ګوره مازال گلی سره جنگ شروع که مازال گلی باندې جنگ شروع کړل خلک د کورو سره وځي. الحمدلله ګروپ ملګری الحمدلله دا دی پولیس ګاډي ویلوړ دي او مجاهدین ورلاند دي ورنږدې دي. ته صحیح شو وقت املز غنیمت شو 11 املز غنیمت شو. الحمدلله ګروپ ملګری الحمدلله دا
سبسس جوړیږي چې منسوبې چېرته زموږ د قتلیعام جوړیږي. چیر شئ